అధ్యక్ష, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు బిగాల గణేష్ గారు, ఉడతల సతీష్ కుమార్ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, నన్నపనేని నరేందర్ గారు, ఈటెల రాజేందర్ గారు అందరూ కూడా ఈ డిమాండ్స్ మీద ప్రసంగించినందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. నేను దాదాపు 6 సబ్జెక్టుల మీద మాట్లాడాలి అధ్యక్ష. 6 సబ్జెక్టుల మీద వివరణ ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి. దయచేసి తమరు కూడా సహకరించాలని విజ్ఞప్తి అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పించే రంగం చేనేత రంగం అధ్యక్ష. చేనేత మరియు జౌలి రంగం. అయితే ఇప్పటిదాకా పెద్దలు రాజేందర్ గారు మాట్లాడుతున్నప్పుడు, నేత కార్మికుల గురించి మాట్లాడుతున్నప్పుడు, అదేవిధంగా నేత కార్మికులకు జరుగుతున్న కొంత ఇంకా జరగాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా విన్నాను అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులందరి దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నది అధ్యక్ష. మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు చేనేత మరియు జౌలి డిపార్ట్మెంట్కి అధ్యక్ష ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారు పెట్టిన చివరి బడ్జెట్ కూడా మీరు చూసినట్టయితే 2013-14లో కేవలం 70 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది అధ్యక్ష. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వారు పెట్టిన బడ్జెట్ 70 కోట్ల అధ్యక్ష. కానీ ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు అధ్యక్ష, మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రికార్డు స్థాయిలో చాలా పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులే కాకుండా బ్రహ్మాండంగా వారిని ఆదుకోవడానికి అద్భుతమైన కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చింది అధ్యక్ష. మనమేమో పాజిటివ్ కార్యక్రమాలు చేస్తూ చేనేత అదేవిధంగా పవర్లూమ్ కార్మికులను ఆదుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కానీ ఈ రంగం మీద ఎందుకో కానీ మరి గౌరవ ప్రధానమంత్రి గారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారి పార్టీ కత్తిగట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది అధ్యక్ష. వారు ఈ 8 ఏళ్లలో వారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు నిజంగా ఎన్ని ఉన్నాయంటే ఇంత పెద్ద లిస్టు ఉంది అధ్యక్ష. నేను కొన్ని క్లుప్తంగా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ప్రధానమంత్రి గారి కంటే ముందు, ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారి కంటే ముందు 14 ప్రధానమంత్రులు ఈ దేశంలో పనిచేసినారు అధ్యక్ష. కానీ ఏ ప్రధానమంత్రి కూడా చేయని ఒక ఆలోచన మరి ఈ ప్రధానమంత్రి గారు చేసినారు అధ్యక్ష. వారు చేనేత ఉత్పత్తుల మీద 5% పన్ను విధించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా, లక్షల ఉత్తరాలు రాసినా ఇంతవరకు ఉలుకు పలుకు లేకుండా ఉండడం నిజంగా కూడా చాలా శోచనీయం అధ్యక్ష. 5% పన్నేయడమే కాదు, ఈ మధ్యన వార్తలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. 5% సరిపోదు, 12%కు పెంచాలి, చేనేత కార్మికులను సావగొట్టాలి అనే ఆలోచన కూడా వారు చేస్తున్నట్టుగా వినబడతా ఉంది అధ్యక్ష. వారు విరమించుకొని ఇకనైనా ఈ 5% పన్నును విరమించుకొని దాన్ని జీరో చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించాలని మళ్ళొక్కసారి మా గౌరవ సభ్యులందరి తరపున, రాష్ట్రంలోని చేనేత కార్మికుల తరపున కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. వారు ఎన్ని తప్పుడు నిర్ణయాలు చేసినారంటే, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు అని ఉంటుంది అధ్యక్ష, ఆర్టిజన్స్ కోసం, కళాకారుల కోసం. దాన్ని రద్దు చేశారు. అదే మన 7th జూలై నాడు 2020 నాడు రద్దు చేసినారు అధ్యక్ష. ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు ఆగస్టు 11, 2020 నాడు రద్దు చేసినారు. రద్దు చేయడం వల్ల దాని కింద పనిచేసే 8 టెక్స్టైల్ పరిశోధన సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి సార్ అధ్యక్ష. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు. ఆల్ ఇండియా జూట్ బోర్డు యొక్క స్థానిక కార్యాలయం ఇక్కడ ఉండేది హైదరాబాద్లో, దాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగించినారు అధ్యక్ష. చేనేత సహకార సంఘ సభ్యుల థ్రిఫ్ట్ ఫండ్ పథకం, కోఆపరేటివ్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ కమ్ సెక్యూరిటీ స్కీమ్లో కేంద్ర వాటా 4% ఉండేది, అది రద్దు. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన లాంబార్డ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, దాన్ని రద్దు. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన బున్కర్ బీమా యోజన పథకాన్ని 2014లోనే రద్దు. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన హౌస్ కమ్ వర్క్ షెడ్ పథకాలు 2014 నుంచి రద్దు. కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకం నిబంధనలను కూడా తొలగించి అందరినీ ద్రాక్ష పండ్లాగా తయారు చేసింది. శుష్క వాగ్దానాలు, రిక్త హస్తాలు అన్నట్టు ఈరోజు కేవలం తెలంగాణ నేతన్నదే కాదు అధ్యక్ష, దేశవ్యాప్తంగా ఉండే నేతన్నలందరి కడుపు కూడా కేంద్ర ప్రభుత్వం కొడతా ఉన్నది అధ్యక్ష. దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉండేది, నెల్లూరులో ఉండేది, వెంకటగిరిలో. మరి రాష్ట్రం వేరుపడ్డ తర్వాత ఇక్కడ ఉండే నేతన్నలకు, వారి భవిష్యత్తుకు, వారి పిల్లలకు కొత్త జనరేషన్ రావాలంటే ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయండి అని ఒకసారి కాదు అధ్యక్ష, చేనేత జౌలి శాఖ మంత్రిగా నేను స్వయంగా 10 మార్లు కోరినాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేసినారు, ఫలితం శూన్యం. అదేవిధంగా నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావాలని కోరాం అధ్యక్ష, ఒక్క స్పందన లేదు అధ్యక్ష. వారి పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్ష, ఆయన ఎంపీ గారు కరీంనగర్ నుంచి, ఆయన కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న
పార్లమెంట్లోనే 3-4 ప్రధానమైన స్థావరాలు. ఒకటి సిరిసిల్లలో పెద్ద ఎత్తున నేతన్నలు ఉంటారు అధ్యక్ష, కమలాపూర్లో, జమ్మికుంటలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గంలో ఘర్షకృతి ఆ ప్రాంతంలో ఉంటారు, ఇంకా కొన్ని పాకెట్లో కూడా ఉంటారు. ఒక్కసారి కాదు అధ్యక్ష, 8 ఏళ్లుగా ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ఎవరు మంత్రి ఉంటే కేంద్రంలో వాళ్ళని కలిసినాం. ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి సిరిసిల్లకు, మా జమ్మికుంటకు, కమలాపూర్కు హ్యాండ్లూమ్ క్లస్టర్స్ మంజూరు చేయండి, బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ మంజూరు చేయండి అని మొత్తుకొని అరిచి గీపెట్టినా కూడా స్పందన లేదు అధ్యక్ష. మరి ఇక పార్టీ అధ్యక్షుడు అక్కడి నుంచి ఉన్నా ఫలితం మాత్రం శూన్యమనే విషయాన్ని కూడా నేను గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వారి ప్రభుత్వం ఏమో ఈ రకంగా పోతా ఉంటే, కేంద్ర ప్రభుత్వం నేతన్నలకు వ్యతిరేకంగా నేతన్నలకు వాతలు పెడుతూ పోతుంటే, మన ప్రభుత్వం అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు వచ్చిన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా దుబ్బాకలో చదువుకున్న విద్యార్థిగా చదువుకున్నారు అధ్యక్ష. ఆ దుబ్బాకలో ఉండే నేత కార్మికుల కష్టాలు కూడా స్వయంగా తాను చూసిన వ్యక్తి అధ్యక్ష. అందుకే కొత్త కార్యక్రమాలు పూర్తి స్థాయిలో స్టాటిస్టిక్స్ తీసుకొని పూర్తి స్థాయిలో గణాంకాలు సేకరించి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినాం. చేనేత మిత్ర పథకం కింద భారతదేశం మొత్తంలో 50% సబ్సిడీ నూలు మీద, రసాయనాల మీద ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్న విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నేతన్నకు చేయూత అనే కార్యక్రమం, చేనేత కార్మికుడైతే ₹1 చేనేత కార్మికుడు వేసుకుంటే ₹2 ప్రభుత్వం వేసి ఈరోజు అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చి వారికి ఒక పొదుపులో వారికి ఉపయోగపడే విధంగా, సామాజిక భద్రతకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే పవర్లూమ్ కార్మికుడైతే ₹1 తాను వేసుకుంటే మరొక రూపాయి ప్రభుత్వం జోడించి థ్రిఫ్ట్ పథకం తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ థ్రిఫ్ట్ పథకం వల్ల 100 కోట్ల రూపాయలు, 1-2 కాదు అధ్యక్ష, 100 కోట్ల రూపాయలు కరోనా సమయంలో బక్కచిక్కిన నేతన్నలకు 26,000 కుటుంబాలకు లాభం చేకూరిందని గర్వంగా, సంతోషంగా ఈ వేదిక ద్వారా నేను ప్రకటిస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం, ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. వ్యక్తిగత రుణమాఫీ చేసినాం అధ్యక్ష. గతంలో సొసైటీల రుణాలు మాఫీ చేసేది, వ్యక్తిగత రుణాలు కూడా ఈ ప్రభుత్వం దాదాపు 39 కోట్ల పైచిలకు రూపాయలు మాఫీ చేసింది నేతన్నలకు అధ్యక్ష. భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయలేదు అధ్యక్ష, కనీసం ఆలోచన కూడా చేయలేదు. నేతన్నలు చనిపోతే వారి కుటుంబాలు దీనావస్థలో రోడ్డున పడొద్దని ఒకనాడు ఉద్యమ నాయకుడిగా భూదాన్ పోచంపల్లిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు 7 నేత కార్మికులు, చేనేత కార్మికులు ఒకటే వారంలో చచ్చిపోతే జోలె బట్టి విరాళాలు సేకరించి ఆనాడు 3,50,000 రూపాయలు, కుటుంబానికి 50,000 రూపాయలు చొప్పున ఆనాడు పోయి భూదాన్ పోచంపల్లిలో ఇచ్చొచ్చిన చరిత్ర మాదధ్యక్ష. సిరిసిల్లలో ఆనాడు ఒకటే వారంలో 9 మంది నేత కార్మికులు చనిపోతే ఆనాడు మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ గారు, ఆయన ఉన్నారు, ఆయనకు తెలుసు. స్వయంగా కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన స్పందన లేకపోతే 50 లక్షల రూపాయలు మా పార్టీ తరపున ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, గౌరవనీయులు కేసీఆర్ గారిదనే మాట నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఒక సూక్ష్మ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇప్పటికే 2,000 మందికి సూక్ష్మ రుణాలు ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అందుకే ఆ కష్టం తెలిసిన బిడ్డ కాబట్టే, నేతన్నల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేతన్నకు బీమా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు 5 లక్షల రూపాయలు నేత కార్మికుడికి జీవిత బీమా అందిస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే. దయచేసి మిత్రులు గుర్తిరగాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇది మాత్రమే కాదు అధ్యక్ష, కొత్తగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద నేత కార్మికులకు అవార్డులు ఇచ్చినా, లేదా వారి కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష. వారికి ఎప్పటికప్పుడు వారి ఉత్పత్తులు కొనుగోలు చేయడం, అదేవిధంగా వారికి అన్ని రకాలుగా అండగా ఉండడం, ఇంకా కొత్త పార్కులు కూడా కడతా ఉన్నాం అధ్యక్ష. కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గర్వకారణం ఏంది అంటే అధ్యక్ష, ఎక్కడ గొప్పగా అనిపిస్తుంది అంటే, ఏ ఆశయంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయం నెరవేరినప్పుడు, ఆశయం నెరవేరి ఫలితం మన బిడ్డలకు దక్కుతున్నప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమంలో ముందుండి నడిచిన వాళ్ళం ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏం చేసింది నేత కార్మికులకు అనేటోళ్లకు ఇది ఒక్కటే వారికి ఆన్సర్ అధ్యక్ష. ఇది మాకు సంబంధించిన పత్రిక కాదు, ఇది అధ్యక్ష ఈనాడు పత్రిక. ఈ ఈనాడు పత్రికలో వారు రాసిన వార్త ఇది. శ్రామికులుగా వెళ్ళి పారిశ్రామికులుగా తిరిగి వచ్చినారు అని అధ్యక్ష. ఇది ఒకరిద్దరు కాదు అధ్యక్ష, 300. ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ అధ్యక్ష, టైమ్స్ ఆఫ్ ఇండియా.
364 ఫ్యామిలీస్ 364 ఫ్యామిలీస్ వీవ్ కమ్ బ్యాక్ ఇన్ వరంగల్. వరంగల్ నుంచి వలసపోయిన నేత కార్మికులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ దిక్కులేక, ఇక్కడ వారికి అవకాశాలు లేక, అవకాశాలు మృగ్యమై సూరత్కి, షోలాపూర్కి, ఇతర ప్రాంతాలకి వలసపోయిన 364 కుటుంబాలు శ్రామికులుగా అంటే కార్మికులుగా ఒక వర్కర్గా పోయి ఈరోజు ఓనర్గా తిరిగి వచ్చినారంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనత కాదని నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? మడికొండలో వాళ్ళు యూనిట్లు ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవం కాదా అని నేను మిత్రులను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది అధ్యక్ష కమిట్మెంట్ అంటే మాటలు బొచ్చడు చెప్పొచ్చు అధ్యక్ష, మాటలు ఏముంది అధ్యక్ష, ఫ్రీ ఇటు పడితే మాట్లాడచ్చు, కానీ పని చేసేటప్పుడు తెలుస్తుంది అధ్యక్ష.